హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారండి. ఇదైతే పశ్చిమ గోదావరి జిల్లా గగ్గపర్రు అండి. ఇది పాలకొల్లు నుండి 6-7 కిలోమీటర్లు ఉంటుందండి. ఇక్కడ పొలాలు అయితే మటుకు చాలా అందంగా ఉన్నాయండి. ఒకప్పుడు చాలా తక్కువ రేట్లో ఉండేవి. ఇప్పుడైతే ₹1,00,00,000 ఇచ్చినా సరే ఎవరో అమ్మేలా లేరండి. అంత కాస్ట్ అయితే పెరిగిపోయింది. ఇక్కడ చేపలు అయితే చూడండి, అక్కడ పైకి అయితే వచ్చేసాయో చూడండి, ఎలా కనపడుతున్నాయో చేపలు కనపడుతున్నాయి పైకి. వాళ్ళు చిన్నతనంలో చెరువులో ఆడుకునేవారంటండి. మాకైతే 2 ఎకరాలు అయితే ఉండేది. నాకైతే తెలియదు, అవగాహన కూడా లేదు. నాతో ఇక్కడ చెరువు దగ్గరే ఉండి ఇక్కడ పాకేసుకొని అక్కడే ఉండేవాడండి. అక్కడే తినేవాడు అనమాట. అప్పుడైతే కరెంట్ కూడా ఉండేది కాదన్నమాట. చీకట్లోనే దీపం బుడ్డు పెట్టుకొని అలాగే ఉండేవాడు, అక్కడ తినేవాడు అనమాట అండి. ఇక్కడైతే ఒక ఇల్లు ఉందండి. ఆ ఇంట్లో వాళ్ళు ఒకప్పుడైతే బోతలు అయ్యి పెంచుకునేవారు అనమాట. ఇప్పుడైతే వాళ్ళు ఇక్కడ కూడా పొలమారి కొనుక్కొని సంపాదించుకొని ఇక్కడే ఉంటున్నారు అనమాట అండి. చెరువులో చేపలు అయితే వాళ్ళే వేసుకుంటూ ఉంటారంట. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు పట్టుకొని వాళ్ళు వండుకుంటూ ఉంటారంట అండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. ఇగోనండి దిబ్బ అంతా కూడా వాళ్ళదేనంట. చూడండి ఎంత బాగుందో రోడ్డు. ఇంకా రోడ్డు కూడా వేయలేదు, మట్టి రోడ్డేనండి ఇది. ఇగోనండి ఇది బోతలు అవి పెంచుకునేవారంట అండి. ఒకప్పుడు చాలా ఎక్కువ బోతలు ఉండేవంట. ఇప్పుడు బోతలు అవి ఎవరు పెంచట్లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలాగున్నారు ఏంటి అని తెలుసుకుందాం అనేసి అయితే మేమైతే వెళ్ళాము. మా నాన్నగారు రైల్వేలో చేసుకుంటూ ఎంతో కొంత మా తాతకి పంపిస్తూ ఉంటే అక్కడైతే ఈ పొలం అయితే కొన్నారంటండి. అప్పట్లో మా నాన్నగారికి చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం వచ్చేసిందంట చిన్న వయసులోనే. ఇదిగోండి ఈ దిబ్బ మీదే మా తాత పాకేసుకొని ఇక్కడ ఉండేవాడంట. నిజంగా ఇది అంతా చూస్తుంటే చాలా బాగుందండి. పొలాలు కాబట్టి వాతావరణం అంతా కూడా చాలా బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత అయితే మేమైతే వచ్చాము. నాకైతే తెలియదు. మీ అన్నయ్య రైల్వే చేసేవాడు. అది అది మేము చిన్నోడు అండి. నేను చిన్నోడు కాదు, నాకు తెలుసు నాకు చిన్నోడు స్టీల్ ఫ్యాక్టరీలో చేసేవాడు. ఎందుకంటే నాగేశ్వర గారు మేము కలిసి మేము కూడా మా పాక అక్కడ ఉండేది. అదే పొలం అలదా ఆ చెరువు దగ్గర చాలా సేపు మాట్లాడేవాడు. మేము అక్కడే ఉండేవాడు. ఈరోమో సందరాడి తెచ్చేవాడిని. నిర్మాద నుంచి ఇక్కడ పాలు పిచ్చుకుని వెళ్ళేవాడు. అది కదండి, ఏనాడు చూసాం చిన్నప్పుడు. మీరు గగ్గిపోరు వెళ్ళిపోయారు, నేను ఇలా పోయాం, ఇంకా చెరిగిపోయాం. ఇంకా అప్పుడు మరి ఫైల్ మందే ఇక్కడ అక్కడ మెజార్టీ మందే. ఇక్కడ పొలాలన్నీ మన అవతల మాయి అవతల 2 ఎకరాల కట్టింది 10,000కి. ఆ పాక దిమ్మనం అవును, అది 10,000కి ఇచ్చేసాడు నాకు మీ నాన్న. ఎవరికే ముద్దాల సంటికి బాకీ వెయ్యి. బాకీ తీర్చలేదు. ధాన్యం తోలేసినా బాకీ తీరకపోతే అగా ఆ దెబ్బను కూర్చుని అగా బాగు చేసిన దెబ్బ కాడ నాగేశ్వర గారు సంటికి బాకీ తీర్చలేకపోతున్నాను ఎలాగన్నా అన్నాడు. మరి నీ ఇష్టమయ్యా అన్నాను. నాగేశ్వర గారు 70 సెంట్లు అమ్మేస్తాను బాబా, ఆ 10,000కి మీరు ఇచ్చేసుకో అంటే సర్లే అన్నాను. ఇది అగ్రిమెంట్ రాయిస్తాం. ఈ గేదెని ఇప్పేసాను. ఆ ఫెడరల్ జైల్లోకి వెళ్ళిపోయింది. సంఘాలు రాయించాలి అగ్రిమెంట్. మధ్యాహ్నం రాయించుకుందాంలే. ఇంకా అగ్రిమెంట్ మరి సందాలు అలాగే 5,000 ఇస్తా అంటున్నాం కదా. ఉన్న 5,000 3 మాసాలు టైం పెట్టాం. ఈలోగా చంద్రరావుకి తెలిసి అబ్బాయి చేలో చేయనురా, దెబ్బలో దెబ్బరా, నన్ను పాడు చేస్తావు అలాగే ఇలా అంటే ఆ రోజుల్లో మొక్కడానికి గడిచేవాడు మేము పలుకుబడికి. సర్లేమయ్యా నువ్వు ఇచ్చుకుంటా అంటే కాదంటాను, నీ చేలో చేయను అంటున్నావు కదా మాట. అది అయితే ఇలా నీచిపరుడు అది ఒకటే చెప్పాడు. నాగేశ్వరరావు గారి దగ్గర నువ్వేం మాట్లాడావు, చేలో దెబ్బలో దెబ్బని అడిగావు. ఆయన ఒకటే అన్నాడు, ఎవరే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఇచ్చుకుంటాం అనుకున్నాను, నువ్వు కాదు కూడదంటే నువ్వు ఇచ్చుకో, లేదంటే నాకు ఇచ్చేయి అన్నాడు. అగ్రిమెంట్ నీ పేరు రాయించుకున్నావు, రిజిస్టర్ వాళ్ళకి చేయించావు. వాళ్ళకైతే అమ్మనన్న చేయని తన ఇచ్చే కొడుకు మోసం చేసి వాళ్ళకి అమ్మించాడు. వాళ్ళ ఇచ్చేవాడు అక్కడ కొత్తగా లేదు వాళ్ళకి. ఎక్కడో కాలకాడ ఉండాలి, ఎక్కడో ఉండాలి.
నాయకురాలు ఆ. ఆరోగ్యం ఉంటుంది కదా. అంతే, ఇంకా ఎంత ఇంకా ఆ రోజు ఇప్పుడు పినమాలు వెళ్ళిపోవాలి మీరు. పాలకొల్లు పోలీసు పాలకొల్లు పెరుమగ పంపించారు పినమాలు నీళ్ళు అమ్మేసి పాలకొల్లు దక్షిణారులో కట్టించారు. ఆహా. పిల్లలు హైదరాబాద్లో ఒకడున్నాడు, ఆ. ఒకటి కూరగాయల వ్యాపారం అదే మీరు అందరూ చూద్దామని వచ్చారండి. ఆ. 40 సంవత్సరాలు అయింది, 45 సంవత్సరాలు అయింది మిమ్మల్ని చూసి. కాబట్టి ఏదేనా? నన్ను అడిగాను చచ్చినాడు కానీ ఎవడో ఒకడు ఉండాలండి. పాకలో ఒకటి ఉందండి డ్యూటీ ఇది ముందేనండి ఇస్తాను. నేను అప్పుడు ఇంకా మినాయించుకుంటే నేను ఒకటి అనుకున్నాను, ఇంకా నేను చేయలేను ఎందుకులే అని ఇచ్చేసాను. ఆ పాకటం ఒకటి మినాయించాను. ఉందండి ఆ పాకటం ఒకటి మినాయించాను, ఇంకొన్నది అంత ఇచ్చేసాను. అదిగో 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 ఆ దున్నిని కాడికి, ఆ దున్నిని కాడికి అలా అదిగో మూలకి 5 ఎకరాలండి. ఆ చెరువు దగ్గర 5 ఎకరాలు. 5 అదే అప్పుడు బాగా మంచి పైలో ఉండేది మా వ్యాపారం. ఎట్లు 2 కాళ్ళకి ఎదురు మంచి అడవి. ఎన్నో వ్యవసాయం చేస్తూ అప్పుడప్పుడు కొనుక్కునే వాళ్ళు లాభాలు. అప్పుడు కూడా సరిగ్గా వర్షాలకి పోయింది పొలం. పండితే పొర లేకపోతే టైంలోనూ ఆ మురుక్కాల పొంగిపోయిందంటే ఇదంతా మునిగిపోయేది. మాత్రం మాతో ఇష్టంగా ఉంది. కలిసి పడతాయి నాతో ఎక్కువగా వీళ్ళందరూ కబుర్లు వేసుకునేవారు. అంతే ఎప్పుడైతే మాకంటే మాట అంతే. పొలం అమ్మేసారు అంటేనే మనసు అంటే డౌన్ అయిపోయినా. అప్పుడే సవక మాదేం రావుపాడు ఊరి మీద ఎంగబెట్టాం ఇవన్నీ. అక్కళ్ళు అబ్బాయి అయిన పేతురు గారు తెలుసా మా బావగారు? అప్పుడు పొలాలకు వచ్చేవారు కదా, ఆకు తీతలకి ఆ టైంలో వచ్చేవారు, కోతలకి 6 టైంలో రావుపాడు. మనకి సూపాంతలేదు, దాని మీద అప్పుడే దగ్గర 70 వచ్చేసినాయి మనకి. అటు చిన్నోండి కదా నేను. నాకు 60 వచ్చినాయంటే నీకు 70 ఉంటాయి కదా మీకు. 70 వచ్చేసినాయి. ఏమన్నా కదా, ఇంకా మేము ఇలా తిరుగుతున్నాం అంటే రికార్డు పేకే. పాలకొల్లు నుంచి 3 సార్లు తొక్కొస్తాను సైకిల్. అంటే ఇలాంటి బండి వేసుకొచ్చాను కానీ తక్కువ సైకిల్ మీద వస్తాను నేను ఎక్కువ. మంచిదమ్మా, చాలా మంచిది. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారు.